ఈ కుతంత్రం షహన్షాయే పన్నాడు. అలా జరుగుండదు నాన్నగారు, ఇది వేరొకరి పని. అంటే నువ్వనేది షహన్షా మన పట్ల వ్యవహరించిన తీరు సరైనదంటావా? నేను అలా అనలేదు నాన్నగారు. కానీ వారు చేసింది అన్యాయం మాత్రం కాదు, సాక్ష్యాలన్నీ మనకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆ షహీన్షా స్థానంలో వేరొకరు తీర్పు చెప్పాల్సి ఉన్నా వారు కూడా ఈ పనే చేసేవారు. షహీన్షా నిజంగానే మనల్ని శిక్షించదలిస్తే మనకిలా 10 రోజులు గడువు ఎందుకు ఇస్తారు? షహీన్షా నిర్ణయాన్ని ప్రశ్నించగలవారు ఎవరున్నారు? నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా మాన్సింగ్? అనుమానించడానికి అందరూ ఉన్నారు. ఉదాహరణకి ఆదం ఖాన్. ఆదం ఖానా? అతను ఎన్నోసార్లు నిండు దర్బారులో షహీన్షాతో వాదనకు దిగాడు. అలా అయితే షరీఫుద్దీన్ కూడా కావచ్చు. షరీఫుద్దీనా? అతను ఇలాంటి నేరం చేశాడా? చెయ్యొచ్చు. ఒకవేళ అతను సుబేదారుగా ఉన్న ప్రాంతంలోనే గన్నేరు రసం తయారు చేస్తారేమో ఆదాం. అంతేకాకుండా నేను ఇంకొకటి గ్రహించాను. ఆమీర్ విషయంలో షహన్షా మెత్తటి వైఖరి ఆ షరీఫుద్దీన్కి నచ్చకపోయుండొచ్చు. సరే కాని అమీజాన్, ఇది నువ్వు అంత ఖచ్చితంగా చెప్పలేవు కదా. ఇది షరీఫుద్దీన్ పనేనని. షహీన్షా గారు ఆమీర్లో వసూలు చేసిన మొత్తం ధనం తిరిగిచ్చేయమని షరీఫుద్దీన్ని ఆదేశించారు. ఒకవేళ ఇలా చేయడం వల్ల షరీఫుద్దీన్ అహంకారం దెబ్బతినుండొచ్చు. దానివల్ల అతను ఆమీరుపై పగ సాధించాలని కూడా అనుకోవచ్చు. నిజానికి మహామంగని కూడా అనుమానించడానికి వీలుంది. నీ మీద అనుమానమా? నిన్ను అనుమానించగల ధైర్యం అసలు ఎవరికుందని? వేరే గుర్రానికి కళ్ళెం వేయవచ్చు ఆదాం, కానీ నిందించే వారి నోటికి కళ్ళెం వెయ్యలేం. ఈ వ్యవహారం సామ్రాజ్యపు వారసుడికి సంబంధించినది. జలాల్కి పుట్టబోయే సంతానాన్ని హత్య చేశారు. జలాల్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు ఆదాం. ప్రస్తుతం ఎవరినైనా సందేహించవచ్చు. ఒకవేళ నన్ను కూడా అనుమానించవచ్చు. మహామంగకేం సంబంధం? మీరు గాని మర్చిపోయారా? జోధా అతయ్య మహామంగ తెచ్చిన పెళ్లి దుస్తుల్ని కాల్చిపారేసింది. అప్పటినుంచి జోధా అతయ్యకి మహామంగకి మధ్య సంబంధాలు సరిగా లేవు. ఇది మీ అందరికీ భోజనం. మనలో ఎవరు ఈ భోజనం చేయకూడదు. ఎందుకన్నయ్యా? ఎందుకంటే ఈ భోజనంలో విషయం కలపడం పెద్ద కష్టమేం కాదు. రొకయ్య గారికి గన్నేరు రసం ఇచ్చిన వాడికి ఇది అంత కష్టమైన పనేం కాదు. గన్నేరి రసం చేయాల్సిన ఘోరం చేసేసింది. ఇక చూడవలసిందల్లా షహన్షా ఏం చేస్తాడనేది. నిజం బయటపడడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. నాకు తెలిసి స్వయంగా జలాలే దర్యాప్తు ఆరంభించాడట. 10 రోజులు. ఏం జరుగుతుందో ఈ 10 రోజుల్లో వేచి చూడాల్సిందే. ఆ జోధా బేగం తలరాత ఈ 10 రోజుల్లో ఎలా మారుతుందో ఏం చెప్పగలం? శ్రీకృష్ణ, ఇలా జరగడం ఏం బాగోలేదు. జోధాతో పాటుగా యువరాజులందరినీ కూడా నిర్బంధించేశారు మొగలయ్యలు. ఇది ఆమీరుకి ఇసుమంతైనా తెలీదు. ఇక వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? హెచ్చరిక, అందరూ అప్రమత్తంగా ఉండండి. హమీదా బేగం గారు వేం చేస్తున్నారహో? మీరిక్కడికెందుకు వచ్చారు? తమరికి అంగరక్షకులుగా ఉండమని ఆదేశించారు అమ్మగారు. ఇప్పుడు నేను ఆదేశిస్తున్నాను, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకిక్కడ ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదు. వెళ్ళండి. పూజా సామాగ్రి ఎక్కడుంది రేవా?
ఇదంతా నేను జలాల్ పసివాడిగా ఉన్నప్పుడు ఉమర్కోటలో తలదాచుకున్నాను. అప్పుడే చూశాను ఈ పూజ ఎలా చేస్తారో. అంతేకాక తన శ్రీకృష్ణుడి పూజకి ఆటంకం రావడం జోధాబేగంకి ఇష్టం లేదు. అందుకని నేనే పూజ చేశాను. మహారాణి గారు, తమరికి కూడా తెలుసు కదా జోధా నిర్దోషి అన్న సంగతి. తనని మీరే కాపాడాలి. వీరినే నమ్ముకోండి. వీరు ఏ నిర్దోషికి శిక్ష పడనివ్వరు. జలాల్, ఇక్కడికొచ్చావేంటి? మీరు జోధా బేగంని కలవటానికి వెళ్ళారా? నాకు తెలిసినంత వరకు నిర్బంధంలో ఉంచబడింది జోధా మాత్రమే, నేను కాదు. మేము వీలు లేదు అన్న తర్వాత కూడా మీరక్కడికి వెళ్ళారు. మేము నిండు దర్బారులో ఆదేశించాం ఏ ఒక్కరు కూడా జోధా బేగంని కలవటానికి వీల్లేదు అని. ఏ ఒక్కరూనా? నువ్వు మర్చిపోతున్నట్టున్నావు జలాల్. అలాంటి ఏ ఒక్కరిలోనూ నేనొక్కదాన్ని కాదు. నేను రాజమాతని. ఈ దేశాన్ని పాలించే షెహన్షాకి తల్లిని నేను. నా ఇష్టాలని ఎవరి ఆదేశాలు నిర్ణయించలేవు. అయినా నేను విచారణలో జోక్యం చేసుకునుంటే అది తప్పయి ఉండేది. కానీ నేను నా కోడల్ని కలవడానికి వెళ్ళడం ఎంత మాత్రం తప్పు కాదు. అమ్మా, మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు? సంతానాన్ని కోల్పోయింది మేము, పూర్తిగా నష్టపోయింది మేము. షెహన్షా గారికి జయము జయము. తమరికి ప్రత్యేక వర్తమానం వచ్చింది. భారమల్ల మహారాజు గారి వర్తమానం వచ్చింది హుజూర్. చదవండి. ఏమి రాశారంటే, అల్లుడు గారైన జలాలుద్దీన్ గారికి భారమల్లు ప్రణామాలు. తమరి వర్తమానం మాకు అందింది. తమరు మమ్మల్ని రమ్మన్నారు. చాలా సంతోషం. నిజానికి మేము మీ వద్దకే బయలుదేరనున్నాను. తమరికి ఒక శుభవార్త చెప్పదలిచాను. మా కుమార్తె అయిన సుకన్య వివాహం సుజాన్పూర్ రాజుగారైన భవానీ సింగ్ గారి పుత్రుడు రతన్ సింగ్ తో నిశ్చయమైంది. ప్రణామాలు. తమరు భారమల్లు రాజు గారిని ఇక్కడికి రమ్మన్నారా హుజూర్? అవును, మేమే వారిని ఇక్కడికి రమ్మని చెప్పాం. వారికి ఒక ముఖ్యమైన సన్మానం చేయాలి. అది ఎలాగంటే, ఇప్పుడు వారి కుమారులకు చేసినట్లుగా. ఆయుష్మాన్ భవ. యువరాజా, ఇది తమరి కోసం. ఇది మేమిస్తున్న చిన్న కానుక. తమరికి శతకోటి ధన్యవాదాలు. మా అదృష్టం తమరు ఈ సంబంధానికి ఒప్పుకోవడం. లేదంటే రాజపుత్రుల వంశస్థులు ఎవరూ మాతో వియ్యమందడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి తెలిసిందల్లా మీరు చేసిన పని ఒక్కటే. కానీ తమరు ఆ పని ఎందుకు చేశారో వాళ్ళు ఆలోచించలేదు. తమ కుమార్తె సుకన్య జాతకం, ఆ పిల్లలోని సుగుణాలు మాకు ఎంతో నచ్చాయి. వివాహాలనేవి దైవ నిర్ణయం ప్రకారం జరుగుతాయి. ఈ లోకం ఈ విషయంలో ఏవైనా అనుకోనివని అవన్నీ నేను పట్టించుకునేవాణ్ణి కాను. ఇక సెలవిప్పించండి. వివాహానికి ఏర్పాట్లు చేయవలసి ఉంది. ఆహ్వానాలు కూడా పంపాలి. అలాగే. సుకన్యకి పెళ్లి కుదరడంపై ఆమెరు యావత్తు ఆనందంలో మునిగిపోయింది. ఇక మైనావతికైతే ఆనందానికి హద్దులే లేవు. ఆ దేవుడికి శతకోటి ధన్యవాదాలు. మా అమ్మాయి సుకన్యని కోడలుగా చేసుకోవడానికి ఒక రాజైనా దొరికారు. అదేమంతా పెద్ద రాజ్యం కాకపోవచ్చు, చాలా చిన్న రాజ్యమే. కానీ మా సుకన్య పెళ్లి కూతురు అవుతుంది, అదే చాలు. లేదంటే జోధా వివాహాల జరిగాక అసలు మా సుకన్యకి పెళ్లి జరుగుతుందో లేదోనని బెంగపడిపోయాను నేను. సత్సంకల్పాలు గలవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది కోడలా. అంతేగా మరి. మా సుకన్య సుగుణాల రాసి కదా, తన్ని కాదనేవారు ఎవరున్నారు?
ఇక రాకుమారి కాదు రాణి కాబోతోంది మన సుకన్య. ఇక్కడ జోదాకయ్య ఉండుంటే ఎంత సంతోషించేదో కదూ. నాకు మాత్రం తనిక్కడ లేకపోవడం చాలా బాధగా ఉంది. పదండి, చక్రవర్తి గారి సమక్షానికి వెంటనే మిమ్మల్ని హాజరుపరచమన్నారు. ఈ సమయంలోనా? ఈ సమయంలోనా? వెంటనే రమ్మన్నారా? పదండి. ఇప్పుడు షహిన్షా ఏం చేయదలిచారు? షహెన్షా గారు మీతో ముఖ్యంగా ఏదో మాట్లాడాలంట, అందుకే ఈ వేళప్పుడు రమ్మన్నారు. అంత ముఖ్యంగా షహన్షా గారు ఏం మాట్లాడాలంట? హెచ్చరిక, అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు షహిన్షా, మొఘలై సామ్రాజ్యపు చక్రవర్తి శ్రీ 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 జలాలుద్దీన్ మహమ్మద్ గారు వేంచేస్తున్నారు. మేమే ఆదేశించినందువల్ల మీ అందరినీ నిర్బంధించడం జరిగింది. మిమ్మల్ని ఎవరూ కలుసుకోకూడదని ఆదేశాలు కూడా మేమే జారీ చేశాం. అయితే మాకు తెలిసిన సమాచారాన్ని మేమే ఇప్పుడు మీకు చెప్పవలసి వస్తోంది. సమాచారం ఏమిటంటే భారమల్లు మహారాజు గారు మా పిలుపు మీద రేపు ఆగ్రాకి వేంచేయబోతున్నారు. వారు మాకేదో శుభవార్త చెప్పదలిచారని తెలిసింది. ఇప్పుడు మేము మిమ్మల్ని అందరినీ అడగదలిచింది ఏమిటంటే, ముందుగా వారి శుభవార్త ఏమిటో మమ్మల్ని వినమంటారా, లేక మేమే వారికి మీ కుట్ర గురించి తెలియజేయమంటారా? మీలో ఎవరూ మా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. సరే, అయితే మేమే స్వయంగా ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. ఇక మీరందరూ వెళ్ళొచ్చు. మేము మీ అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాం. అసలు మీకు కావాల్సిందేంటి? మీరు తిరిగి వెళ్ళిపోవటం. జోధా బేగంని నిర్బంధ గృహానికి తీసుకువెళ్ళండి. నేను అడిగింది తమరు ఏం చేయదలిచారని. ఏం చేయదలుచుకున్నామో అది మీకు 10 రోజుల తర్వాత తెలుస్తుంది జోధా. తమరు అసలు మా నాన్నగారికి ఏమని చెప్పదలుచుకున్నారు? నేరస్తులకి వివరణ చెప్పటం బాద్షాలు చేసే పని కాదు. మా నాన్నగారికి కనుక అపకారం జరిగితే మాత్రం నేనది సహించలేను. ఎందుకని? అంటే అయిన వాళ్ళకి దెబ్బ తగిలితే నెత్తురు ఉడికిపోతుంది కదా జోధా బేగం. అన్నట్టు 17 సంబంధాలు తిరస్కరించిన తర్వాత ఎట్టకేలకు మీ చెల్లెడికి వివాహం నిశ్చయమైంది. అందుకు మీ నాన్నగారు ఎంతో సంతోషంగా ఉంటారు కదా. అలాగే ఈ సంబంధం మీకు కూడా ఆనందాన్ని కలిగించుంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవం జరిపితే ఎలా ఉంటుంది? షహిన్షా, అంత పని చేయకండి. మా నాన్నగారు చాలా బాధపడతారు. అలాగే మా చెల్లెలు కూడా. వాళ్ళని బాధ పెట్టడం వల్ల మీకేం పొరుగుతుంది? మనశ్శాంతి. మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం వల్ల మాకు మనశ్శాంతి చేకూరుతోంది. ఆదేశాలను పాటించండి. భారమల్లు రాజుగారు ఇక్కడికి రాబోతున్నారని తెలిసింది. మరి షహన్షా గారు భారమల్లు మహారాజు ఆమీర్ నేరస్తుల విషయంలో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవాలనుంది. తెలుసుకోవాలన్న ఆరాటం నాకు కూడా ఉంది.
ఆ రాజా భారమల్లు షహన్షా బారి నుంచి బయటపడతాడో లేదో. రేపు దర్బార్లో షహన్షా గారు భారమల్లు రాజాతో ఎలా వ్యవహరిస్తారో చూడాలనుంది నాకు. చూపించండి. మాకు మీ వర్తమానం అందింది. అప్పటికే నేను రావాలనుకున్నాను, వచ్చి ఈ శుభవార్త చెప్పాలని. మా తరపున ఈ కానుకలు అందుకోండి మీరు. మా కుమార్తె సుకన్య వివాహం సుజాన్పూర్ రాజైన భవానీ సింగ్ గారి కుమారుడు యువరాజు రతన్ సింగ్తో నిశ్చయమైంది. వచ్చే పూర్ణిమ రోజున పసుపు కుంకుమల తంతు జరపదల్చాం. ఎంతో సంతోషకరమైన వార్త. దయచేసి ఈ మిఠాయి స్వీకరించండి. అలాగే. కానీ మాకంటే ముందుగా ఈ మిఠాయిల్ని నేనే చేశాను మహారాజా. వీటిని రుచి చూసే పని కూడా నాకే అప్పగించమంటున్నాను. ఇక్కడ ఏం చెప్పాలన్నా కూడా షహన్షాయే ఆదేశించాలి. ఆదేశించాం. తమరికిది తప్పుగా తోచి ఉండొచ్చు రాజుగారు, కానీ ఏం చేస్తాం, ఇటీవల తిరుబండారాలలో విషం కలపడం మరి ఎక్కువైపోయింది. మాకు అర్థం కాలేదు. త్వరలో అర్థం అవుతుంది. ఏంటి జలాల్ ఇలా ప్రవర్తిస్తున్నాడు? భారమల్లు మహారాజు గారికి నిజం చెప్పేచ్చు కదా. అయితే వీటి రుచిని మేము తర్వాత ఆస్వాదిస్తాం. ఇక వీటిని తీసుకెళ్ళండి. షహన్షా, తమరు అనుమతించినట్టు. అనుమతిస్తున్నాం. మేం చెప్పదలిచిన విషయం ఇంకా పూర్తి కాలేదు. చెప్పాల్సిన అవసరం లేదు మహారాజా. అంత దూరం నుంచి తన కూతురి అత్తారింటికి వచ్చిన ఏ తండ్రైనా ముందుగా తన కుమార్తెను చూడాలనుకోవడం సహజం. మహారాజు గారిని వారి కుమార్తె వద్దకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. దయచేసి మన్నించండి షహన్షా, కానీ ఇదంతా మాకు తెలుసు పెద్దమ్మ, మీకేమనిపిస్తుందో మాకు తెలుసు. మేం భారమల్లు మహారాజు గారికి వారి పిల్లల్ని నిర్బంధించిన సంగతి ఎందుకు చెప్పలేదు అనేగా మీ సందేహం? అవును షహన్షా, తమరు చెప్పింది పూర్తిగా వాస్తవం. వారు ఆమేరు మహారాజు అంటే ఏదో ఒక రకంగా కుట్రకి వారు కూడా బాధ్యులవుతారు కదా. కానీ పెద్దమ్మ, భారమల్లు మహారాజు ఒక తండ్రి కూడా. ఏ తండ్రికైనా తన పిల్లల కష్టాల గురించి చెవులారా విన్నప్పుడు కంటే తన పిల్లల కష్టాల్ని కళ్ళారా చూసినప్పుడే బాధ మరింత ఎక్కువగా కలుగుతుంది. అప్పుడు మాకు ఆనందంగా ఉంటుంది పెద్దమ్మ. ఎక్కువసేపు వేచి ఉండక్కర్లేదు. వారు త్వరలోనే కుమిలిపోతూ మా వద్దకు తిరిగి వస్తారు. చూడండి, ఎంతో బాధపడుతూ కంటతడి పెట్టుకొని. చివరికి జలాల్ ఇతన్ని కూడా ఇక్కడికి పిలిపించాడన్నమాట. అది మంచిదే. అందరూ నిర్బంధంలో ఉంటే ఒకరి కన్నీళ్లు మరొకరు తుడుచుకోవచ్చు. ఈసారి ఆగ్రాలో నన్ను ఇలా స్వాగతించారెందుకని? అక్కడ అభినందనకి షహన్షా కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఇక్కడ ఆదం ఖాన్ కూడా అంతే. కలుసుకోవడానికి కూడా ఎంతోసేపు వేచి ఉండవలసి వచ్చింది. ఏదో కారణం ఉంది, అది నాకు అర్థం కావడం లేదు. జోదా బేగంని కలవటానికి వారి తండ్రి గారు వచ్చారు. అందుకు షహన్షా గారే అనుమతినిచ్చారు. కొంచెం ఆగండి. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏం జరిగి ఉంటుంది? నాన్నగారు,